పురుషుల్లో నుంచి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1-7 వచనాలు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును దిష్టియుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో ఆ మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచి వర్షమైన పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపు పోయి యోర్దాను ఎదురుగానున్న కెరీతు బాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు. అతనికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకపోవలకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు బాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాపోలములు ఉదయముందు రొట్టెను మాంసమును వచ్చుచుండెను. వచ్చెను. తరువాత ఆ నీరు ఎండిపోయాను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందామండి అందరూ. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా రాలేదా చెప్పండి నాకు. ఈరోజు నా పక్క వాళ్ళు ఎవరైనా రాలేదు అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాము. ప్రేయర్ రిక్వెస్ట్, చిన్ననందిగమలో బసవేశ్వరరావు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మన కూడా చిన్ననందిగమలో ప్రార్థనకు రాలేదు ఏంటి అని అడిగితే వాళ్ళకి కళ్ళకి సంథింగ్ డిసీజ్ వచ్చింది. దాన్ని బట్టి వారు ప్రార్థనకి రాలేకపోయారు, కుటుంబం అంతా రాలేకపోయారు. కనుక మరి రాణి కొరకు, అలాగే బసవేశ్వరరావు కొరకు, వారి కుటుంబం, వారి బిడ్డల కొరకు, ముగ్గురు పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ వారంలో దేవుడు మరి మల్లేశ్వరి కుటుంబంలోను, అలాగే మరి పుట్రేల వెళ్ళి రావటానికి, అలాగే రామరపాడులో ప్రార్థన కూడికలో పాలిభాగస్తులు అవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. అలాగే 12వ తారీఖున ప్రభుదాస్ కుటుంబంలో కూడా దేవుడు శ్రేష్టమైన లేఖనం చేత మాట్లాడున్నాడు. అలాగే శుక్రవారము చిన్ననందిగామ చలమయ్య కుటుంబంలో చిన్ననందిగమలో కూడా దేవుడు మంచి వర్తమానాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈరోజు ఏంటి, వాళ్ళ సాయంకాలం చంటి వాళ్ళ ఇంట్లో, అర్థమైందా? చెప్పారా? అనౌన్స్ చేశారా? ఇన్వైట్ చేశారా? ఒకసారి చెప్పండి. అందుకే మీకు తెలియలేదు. ఇంతకుముందు ఎవరో ఇన్వైట్ చేశారు, కృపావతి ఇన్వైట్ చేశారు. రైట్, ఓకే. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. సాయంకాలం జరుగుతున్న కుటుంబ ఆరాధనకి మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాము ప్రేమతో. మొదటగా దయచేయండి, అలాగే దేవుడు కూడా మాకు మనకు ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా ప్రతి వారు కూడా రావాల్సిందిగా పూర్వపేట మనం చేస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని స్తోత్రములు. వారి కుటుంబం తరపున మరొకసారి సేవకుడిగా నేను కూడా సంఘం అంతటిని ఆహ్వానిస్తున్నాను. మరి మనం పక్క ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు కనుక ఆటో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బస్సులకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బైకులు వేసి రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 7 గంటలకు ప్రైజ్ ద లార్డ్ అని స్టార్ట్ అవుతుంది. ఆమేన్. కనుక మీరందరూ కూడా 7 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది. కనుక మీరందరూ కూడా మరి ఆహ్వానితులే, సంఘమంతా ఆహ్వానితులే. మరి అంతేకాదు, ప్రత్యేకంగా నా గురించి ప్రార్థన చేయాలి. నేను ఎంత బలహీనంగా ఉన్నానంటే ఒక మాట చెప్తాను. రాత్రి నిద్ర లేదు. రాత్రి ఎలా ఉన్నది నా పరిస్థితి అంటే, తెల్లవారులు ఒక పోరాటం. పొద్దున్నే లేచి సంఘానికి ఏం వాక్యం చెప్పాలి, వాక్యం కొరకు పోరాటం. రాత్రి అంతా ప్రయాసపడిన వాక్యం దొరకలేదు నాకు. తెల్లవారులు నిద్రలో కూడా పొద్దున్నే లేచి ఏం చెప్పాలి, పొద్దున్నే ఇదే నిద్రలో కూడా నేను అంశాలు ఎత్తుక్కుంటున్నాను. నిద్రలో ఏం చెప్పాలి. ఎందుకంటే ట్యాబ్లెట్లను బట్టి బాడీ నీరసం అయిపోయింది. ఈ జలుబు దగ్గును బట్టి ఏమైందంటే, మరి ముందుగా ఈ మాట చెప్పడానికి ముందుగా నేను దివ్యాని అలాగే ఆ అల్లుడు గారిని సంఘమునకు ప్రేమతో ఆహ్వానించి ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. మొట్టమొదటిసారి ఈ మందిరానికి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించడం గాక. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. మంచిది. కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో సెక్రటరేట్లో విజయవాడలో జాబ్ చేస్తున్నాడు బాబు. కనుక వారి కుటుంబం కొరకు కూడా, వాళ్ళ తల్లిదండ్రుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చక్కటి సహవాసము, మంచి పాస్టర్ గారిని కలిగి ఉన్నారు. వాళ్ళు మంచి సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళ బంధువులే, వాళ్ళ పాస్టర్ గారు, పెళ్లి చేసిన పాస్టర్ గారు కూడా
చాలా చక్కటి యవనస్తుడు. దివ్యాకు దేవుడు సరి అయినటువంటి సంబంధాన్ని దేవుడు సమకూర్చాడు అని నేను అనుకుంటున్నాను. కనుక ఆ కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఓకే, గాడ్ బ్లెస్. ఇంకెవరైనా వచ్చారో నూతనంగా ఈ రోజున? రైట్. అలాగే ఇందాక సహోదరుడు మాథ్యూ మన చలమే చెప్పి ఉన్నాడు. స్టీవెన్ మైల్వరంలో ఉంటారు ఫ్యామిలీ, వారి కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు వారిని ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి దేవుడు బయటికి తీసుకురావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వారు వాక్యం విన్న తర్వాత వాళ్ళకి అనిపించింది, వాళ్ళు ఎక్కడ ఉన్నామో వాళ్ళకి అర్థమైపోయింది. ఆమేన్. అంటే వాళ్ళు నిలబడిన స్థానం ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది. కనుక వాళ్ళు బయటికి రావాలని ఆశపడుతున్నారు. కనుక ఆ కుటుంబము, ఆ ఫ్యామిలీ బయటికి రావాలని వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే సువార్తమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మాయి వచ్చిందా? సువార్తమ్మ వచ్చావమ్మా? వాళ్ళ అమ్మాయి పార్వతి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మొన్న తాడేపల్లిలో బైక్ మీద వస్తా భార్యాభర్తలు ఇద్దరు పడ్డారు. పడిన తర్వాత ఆ అమ్మాయికి వెన్నుపూస దగ్గర గ్యాప్ వచ్చింది, నడుము జాయింట్ దగ్గర గ్యాప్ వచ్చింది. నేను ప్రార్థన చేసి వచ్చాను, ఎక్స్రే చూసి. మరి వాళ్ళు కూడా మార్పు చెందాలని ప్రార్థన చేయండి. ఓకేనా? దేవుని సన్నిధికి ఆత్మలను సంపాదించడానికి మీరు ప్రయాసపడండి. అలాగే సాయంకాలం వర్తమానం కొరకు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఏది ఇస్తాడో నాకు తెలియదు, కానీ కుటుంబారాధనలో, కుటుంబ బలిపీఠాల దగ్గర దేవుడు చాలా బలమైనటువంటి వర్తమానాలు దేవుడు తీసుకొస్తున్నాడు. అవి నేను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. మరి మీకైతే నాకు తెలియదు, కానీ నాకు ప్రతి లేఖను నన్ను బలపరుస్తూనే ఉంది. మరి ఈరోజు కూడా సాయంకాలము దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ప్రత్యేకమైనది. అది ఏదో సరదాగా కథలు చెప్పుకునేదో, లేకపోతే జోకులు వేసుకునేదో, లేకపోతే ఊర్లో ఉన్న విషయాలన్నీ మోసుకొచ్చి మాట్లాడేదో కాదు వాక్యం అంటే. ఆమేన్. వాక్యం అంటే ఎప్పుడు ప్రత్యేకమైనదిగానే ఉంటుంది. అందుకనే దేవుడు ఇవాళ సాయంకాలము నేను నమ్ముచున్నాను, దానికి సంబంధించిన కొన్ని 3-2 మాటలు నందిగంలో దేవుడు అలా విడిచిపెట్టాడు, అలా దొరిలాయి. 2 మాటలు, ఒక ప్రత్యేకమైన కొన్ని మాటలు, 2 మాటలు నందిగమలో దొరిలాయి. ఆమేన్. దేవుడు, నేను అనుకుంటున్నాను సాయంకాలం దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడేమని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఎందుకంటే నేను చెప్పే ఇప్పుడే వాక్యం ఎప్పుడు ప్రత్యేకమైనది అని. కనుక దాని కొరకు మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మరలా నాకు పోరాటమే. సాయంకాలం మరలా యుద్ధం చేయాలి. కనుక మరలా నేను దేవుని దగ్గర, నిజంగా రాత్రి మా పిల్లలు బయటికి వెళ్ళి వచ్చారు, కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా నేను గదిలో నుంచి బయటికి రాలేదు. అంటే వాళ్ళు బయటికి అక్కడ విజయవాడ ఎక్కడికి వెళ్ళి వచ్చారు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళతో నేను మాట్లాడతాను కూడా, నా మనవరాళ్ళతో ఆడుకోవటానికి కూడా నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అంత పోరాటం చేస్తున్నా గదిలో వాక్యం కొరకు, సంఘానికి ఏం వాక్యం ఇవ్వాలని. మరి దేవుని యొక్క కృపలో మరి ఉదయకాల సమయంలో లేచిన తరువాత దేవుడు నాకు ఈ యొక్క విషయాన్ని, ఈ లేఖనం దగ్గరికి దేవుడు నన్ను తీసుకొచ్చినప్పుడు నేను ఎలాగయ్యానంటే, ఏంటి రాత్రి నుంచి పోరాడుతున్నాను, నాకు వాక్యం దొరకట్లేదు అని అనిపించినప్పుడు నాకు అనిపించింది, అట్లా కాదు, నేను ఏలియా దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఏలియా దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి దేవుడు ఏదో తీసుకొస్తాడు అనిపించింది. ఎలా ఉంది అంటే, ఒక ఉదాహరణ, ఆ రోజు ఎలాగ శిష్యులు ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో నేను అలాగే ఫీల్ అయ్యాను. రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డా, నాకు తెలిసిన జ్ఞానము, నాకు తెలిసిన అంశాలు, నాకు తెలిసిన విషయాలు ఎంత వెతికినా ఒక్కటి దొరకదే, ఒక్క చేప పడదే, ఒక్క లేఖనం కళ్ళ ఎదుటికి రావట్లేదే. నిజంగా ఎన్ని అంశాలు 2014లో చెప్పబడిన వర్తమానాలు కూడా బయటికి తీశారు. మీకు తెలుసో తెలీదు, ఎందుకంటే బస్తాలు కట్టున్నాయి మెసేజీలు. నేను అనుకుంటున్నా అవి నా తర్వాత 4వ తరంలో అవి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అది లేఖనమే. 4వ తరం మరలా ఉనికిలోకి రావటం, అది వాక్యానుసారం. అది ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనాన్ని బట్టి నేను ఒక అంశాన్ని నేను మీ ఎదుటి తీసుకొస్తున్నాను. దేవుడు చూపిన దాగుస్థలం. ఈరోజు నా అంశం అది, దేవుడు చూపిన దాగుస్థలం. ఈ అంశాన్ని మీరు రాసుకోండి. ఈ అంశం ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు తేటగా మనతో మాట్లాడబోతున్నప్పుడు మనం ఆ విషయాలు గ్రహించడానికి కావలసిన జ్ఞానం నాకు ఇవ్వాలని దేవుని వైపు చూడండి. ఆమేన్. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రజలు ఎక్కడ
నివాసం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. నేను అనేక స్థలాల్లో చెప్తున్నాను. ఇప్పుడు కుటుంబారాధనలకు వచ్చిన చోట కూడా నేను చెప్తున్నాను, ఒక మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం అంతే, మాకు ఒక సేవకుడు ఉన్నాడంటే ఉన్నాడంతే, మాకు ఒక చర్చి ఉంది ఇంకంతే, లేకపోతే మేము చక్కటి ఆరాధన కలిగి ఉన్నాము, లేకపోతే చక్కటి సౌండ్ సిస్టమ్ కలిగి ఉన్నాము, లేకపోతే చక్కటి ఒక మ్యూజిషియన్స్ కలిగి ఉన్నాము ఇంకంతే. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇవి కొంతకాలం చక్కగా నడుస్తాయి. ఎలాగ నడుస్తాయి అంటే, ఒకానొక సమయంలో నాకు తెలిసి అతనికి 500 సంవత్సరాల వయసు. ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు? నేను తప్పు చెప్పట్లా, ఎప్పుడు నేను లేఖనంలో నుంచే మాట్లాడతాను. అతనికి 500 సంవత్సరాల వయసు. దేవుడు భూమి మీద చూస్తే అతను ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఆమేన్. అతని జీవితము, అతడి మాట, అతడి యథార్థత, అతని నీతి యావత్తు కూడా ఎలా ఉన్నదంటే, నా జీవితంలో రవ్వంతైనా నేను తప్పు చేయకూడదు, పాపము చేయకూడదు. ఎందుకంటే నా ముందు నా పితరుడు ఒక ఆయన నడిచాడు, ఆయన హానోకు. భూమి మీద మొట్టమొదటిసారి మరణము చూడకుండా ఆమె దేవునితో నడుస్తూ సంసారం చేస్తూ పిల్లల్ని కంటూ వారికి వాక్యాన్ని బోధిస్తూ అతడు ఒక ప్రవక్తగా ఉంటూ, హానోకు ప్రవక్తేనా? ఆమేన్. ఒక ప్రవక్తగా ఉంటూ యథార్థంగా నడవటాన్ని బట్టి భూమి మీద ఏ మానవుడికి దేవుడు తాను ఏర్పాటు చేసిన ఆది సంఘానికి కూడా లేని ధన్యత ఒక ప్రవక్తకి ఇచ్చాడు. ఆ ప్రవక్త హానోకు. అతడు దేవునితో నడుస్తూ 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 కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు నోవహు ఆ కాలంలో ప్రవక్త చెప్తున్నాడు, ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త విలియం బ్రానమ్ ఏమన్నాడో తెలుసా? ఆ కాలంలో 2 ప్రవక్తలు ఉన్నారు. ఒకరు హానోకు, మరొకరు నోవహు. నోవహు హానోకు చేత బోధింపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే హానోకు జీవించిన దినముల్లోనే నోవహు ఉన్నాడు. నోవహు హానోకు యొక్క ప్రవక్త యొక్క వర్తమానము చేతే తన జీవితాన్ని యథార్థంగా మార్చుకున్నాడు. ఆమేన్. నేను చాలా స్థలాల్లో ఇది అవునా కాదా అవునా కాదని చాలా స్థలాల్లో నేను పరిశీలన చేయటం ప్రారంభించినప్పుడు నాకు కూడా కొన్ని ఆధారాలు దొరికినప్పుడు అప్పుడు నేను కూడా నిశ్చయత చేసుకున్నా, దేవుడు అవును, కొన్ని కాలాలు మనం పరిశీలన చేస్తే ఆయన భూమి మీద ఒకే సమయంలో 2 ప్రవక్తలు ఉంచుతున్నాడు ఆయన. ఆమేన్. హానోకు, నోవహు, మోషే, యెహోషువ, ఏలియా, చెప్పాలా? హల్లెలూయా. అలా ప్రతి కాలములో చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలోనే యేసుక్రీస్తు కూడా వచ్చేసాడు. ఆమేన్. మరలా ఒక కాలం రాబోతుంది, మరలా ఏలియా, మోషేలు మరలా రాబోతున్నారు వాళ్ళు. ఇది వాక్యానుసారమే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్. ఈరోజు మనం గమనిద్దాం. ఇప్పుడు నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుడు చూసేసరికి అప్పటికి అతనికి 500 సంవత్సరాలు, వృద్ధుడైపోయాడు, బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నోవహును పిలవటం ప్రారంభించాడు. నోవహ, నువ్వు రా, నా వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు తన వాక్యాన్ని నోవహుకి ఇచ్చాడు. ఆమేన్. మీరు అనొచ్చు దేవుడు ఎందుకు నోవహును పిలిచాడు అంటే, హానోకు తర్వాత ప్రవక్త లేడు. హానోకు తర్వాత మరొక సందర్భాన్ని నేను మీకు తీసుకొచ్చి చూపిస్తా. మీరు ఎక్కడైనా మరొక స్థలాన్ని ఆ వాక్యాన్ని నాకు చెప్పగలుగుతారా? ప్రవక్త మాట చెప్పి ఉన్నాడు, దేవుడు కన్య మరియ గర్భం తెరవటానికి దేవుడు ఏం చేశాడు? గబ్రియేలును పంపించాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా ప్రతి కాలంలో ప్రవక్త వస్తాడు, ప్రవక్త ద్వారా వాక్యం బోధించబడిద్దని మీరు చెప్తారు కదా, అది వాక్యక్రమమే కదా. ఆమేన్. కానీ ఇప్పుడు గబ్రియేలు వచ్చి మరియకి ఎందుకు బోధించాల్సి వచ్చింది అని అంటే, ఆ కాలంలో కూడా ప్రవక్త లేడు. ఆమేన్. అందుకే దేవుడే నేరుగా తన దూతను పంపి వర్తమానం పంపాల్సి వచ్చింది. నమ్ముతారా? ఎందుకంటే మలాకి తర్వాత మత్తయ్య దాకా ప్రవక్త లేడు, అవునా? గబ్రియేలు దూత దిగివచ్చి మరి యొక్క వర్తమానం చెప్పేదాకా భూమి మీద 420 సంవత్సరాలు ప్రవక్త లేడు. హల్లెలూయా. చూడండి, ఆ క్రమాన్ని మరలా నేను తర్వాత వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ సందర్భాన్ని నేను తీసుకొస్తా. ఎందుకొరకు అంటే, నోవహు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడో
ఆ కాలములో లోకమంతా ఎలా ఉన్నదంటే ఒక నిశ్శబ్దమైన వాతావరణం. అంటే అన్ని పనులు జరిగిపోతానే ఉన్నాయి. మాకు ఒక పాస్టర్ గారు ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంటాడు, జరిగిపోతుంది. మాకు ఒక సేవకుడు ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఒకడు ఉన్నాడు, జరిగిపోతా ఉంది. సంఘం ఎలా ఉందో చూడండి. సంఘమేను ఈ యొక్క ఆలోచనలో ఉంది. మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, మాకు ఒక సంస్థ ఉంది, లేకపోతే మాకు ఒక ఆరాధన ఉంది, మాకు ఉంది, అలా నడుస్తుంది. కానీ అది ఎంతకాలం అంటే కొద్ది కాలమే. ఒక కాలం రాబోతుంది. ఏ వాక్యమైతే ప్రకటించాడో దేవుడు, ఆ వాక్యము ద్వారానే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ తీర్పు గడియలో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఇది క్వశ్చన్. లోకము లేకపోతే సంఘము వాక్యం వింటున్న మీరు తీర్పు గడియలో మీరు ఎక్కడ ఉండబోతున్నారు? ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఖచ్చితంగా జవాబు దొరికింది. ఎందుకొరకంటే మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు నోవహు దినాల వలె ఉంటాయి. అంటే మరలా భూమి మీదకి తీర్పు దినాలు రాబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. భూమి మీదకి మరలా మరి తీర్పు దినం రాబోతున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? నోవహు వలె వాడగట్టుకోవాలి. ఏం చేయాలండి? నోవహు వలె వాడగట్టాలి. ఎందుకొరకు వాడా? దేవుడు నీ కొరకు తెరిచిన దాగు స్థలం అది. ఆమేన్. ఉగ్రత దినమందు నువ్వు దాగి ఉండటానికి దేవుడు నీ కొరకు ఒక ద్వారం తెరుస్తున్నాడు. నీకొక దాగు స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందులో ఎవరు ఉంటారంటే వాక్యానుసారంగా జీవించిన వారు మాత్రమే ఆ తీర్పులో దాగు స్థలంలో ఉంచబడతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓ నామకః క్రైస్తవులు ఉంటారు. యాక్చువల్గా నేను అనుకున్నాను రాత్రి 3 kinds ఆఫ్ బిలీవర్స్ మాట్లాడదాం అనుకున్నాను. 3 రకాల విశ్వాసుల గురించి మాట్లాడదాం అనుకున్నాను. తెల్లవార్లు మైండ్లో ప్రిపరేషన్ జరుగుతూనే ఉంది. ఒక పక్క వస్తుంది, చెప్పాం కదా, ఇది విశ్వాసుల గురించి చెప్పాను, అవిశ్వాసుల గురించి చెప్పాను కదా, వేషధారుల గురించి కూడా చెప్పాను కదా, 3 రకాల విశ్వాసుల గురించి ఈ లేఖనం అయిపోయింది కదా, ఆల్రెడీ సంఘంలో బోధించబడింది కదా. మరలా నోటీస్ తీసుకున్నాను. ఎక్కడ? నిద్రలో, కలత నిద్రలో మరలా నేను అవిశ్వాసుల గురించి రాయటం ప్రారంభించాను. అది అయిపోయిందో వీళ్ళందరి గురించి బోధించబడిందే కదా. తర్వాత మరలా వేషధారుల గురించి తీసుకోవటం ప్రారంభించాను. తర్వాత ఒక్కొక్కరు నా కళ్ళ ఎద్దటికి వస్తుంటే వీళ్ళ గురించి కూడా సంఘంలో చెప్పబడింది కదా. తెల్లవారులు సిద్ధపాటు చేసుకున్నటువంటి ఆ పోరాటంలో దేవుడు ఆ లేఖనాన్ని కూడా పక్కన పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో లేచి అనుకుంటున్నాడు, ప్రభువా ఖచ్చితంగా నీ ప్రజలతో నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు మాట్లాడాల్సిందే. వాక్యము నాది కాదు కదా, వాక్యము దేవుంది కదా. నమ్ముతారా? వాక్యము మనదా? కాదు. వాక్యము దేవునిది. ఆమేన్. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము విన్నప్పుడే ఆ దాగు స్థలం కొరకు మనం ప్రయాసపడాలి. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. జలప్రలయం వచ్చింది, దేవుడు కేక వేశాడు. కేక వేసి నోవహుతో పాటు భూమి మీద ఉన్న ప్రతి జీవి 2 చొప్పున ఎక్కడికి వెళ్ళాయి? 150 రోజులు ప్రచండమైన వర్షము. అవునండి, 150 రోజులు భయంకరమైనటువంటి వర్షము. ప్రవక్త మాట్లాడుచున్నాడు, ఎప్పుడైతే ఆ ఓడలో దేవుడు నోవహును దాచాడో, దేవుడంట ఉగ్రతలో, ఈ మాట వినాలి చిన్నయ్య, ఈ మాట వినాలి, తప్పిపోతారు మీరు, అప్పుడు మీరు దాక్కోవటం తెలియదు. ఉగ్రతలో ఎవరైతే వాక్యము విని ఉగ్రత వచ్చిన సమయములో దేవుడు చూపిన దాగు స్థలములో దాగి ఉంటారో ఆ సంఘముతో దేవుడు సహవాసం చేస్తాడంట ఉగ్రతలో. ఆమేన్. అర్థమైందండి? అంటే ఉగ్రతలో నువ్వు ఒక్కడే ప్రయాణం చేయవు, నీ కుటుంబం ఒకటే ప్రయాణం చేయట్లా సేఫ్గా. సంఘముతో దేవుడంట ఉగ్రతలో కూడా, ఎందుకంటే ప్రవక్త చెబుతున్నాడు, ఆ అలలంట ఓడను కొడుతూనే ఉన్నాయి, సాతాను శక్తులన్నీ లెగుస్తాయంట. అప్పుడు ఆమేన్. ఉగ్రతలో సాతాను శక్తులన్నీ లెగుస్తాయి, నీ ఓడను కొడుతూనే ఉంటాయి, నీ ఓడను కుదుపుతూనే ఉంటాయి.
ఆమేన్. ఎందుకంటే అది ఎత్తు పొలాల్లో, ఆ ఓడలో, ఆ తుఫానులో, అలజడిలో నోవహు ఓడ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, ఆమేన్, బయట అలజడి కానీ నోవహు కుటుంబము లోపల దేవునితో సహవాసం కలిగి ఉన్నది. ఎంత నెమ్మది అండి, ఎంత నెమ్మది. ఉగ్రతలో నీకు దాగు స్థలం అవసరం లేదా? దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు, ఎందుకంటే మలాకీలో చెప్పబడినట్లుగా ఆ భయంకరమైన మహాదినము రాక మునుపు, అంటే దేవుని యొక్క రాకడ దినాల ముందు భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది ఖచ్చితంగా. అది వాక్యమే. నోవహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు కూడా అలాగే ఉండునని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నీ దాగు స్థలం ఏది? ఈ దినమందు దేవుడు మనతో వధువుతో మాట్లాడుచున్నాడు. ఆయన ఈరోజు నేను తీసుకెళ్తాను చూడండి, ఇంకొక స్థలంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. అది ఏమిటి అంటే జాగ్రత్త వినండి. మోషే అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. నేను మోషే గురించి చెప్పేటప్పుడు నేను ఒక వర్తమానం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం 2వ అధ్యాయము నిర్గమాకాండము 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం తీయండి. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి చాలండి. నాకు కావాల్సింది ఒకే ఒక విషయము. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. మోషే ఎవరండి? యాజకుడు. దేవుడు మోషే పుట్టడానికి ముందుగా ఒక విమోచకుడు పుడతాడని మోషే గురించి ప్రవచనం ముందుగానే చెప్పబడింది. జాగ్రత్తగా లేఖనాన్ని పట్టుకోండి. మోషే జన్మించక మునిపే మోషే గురించి ప్రకటించబడిన రీతిగా ఆయన వధువు భూమి మీదకి రాక మునిపే వధువు గురించి ఆయన ముందే మాట్లాడాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున మనము దేవుడు మనల్ని తీసుకొచ్చి ఏ స్థానంలో తీసుకొచ్చి పెట్టాడంటే వాక్యపు స్థానంలో తీసుకొచ్చి నిలబెట్టాడు. ఎందుకొరకో తెలుసా? నిజంగా మోషే తల్లి మోషేను దాచలేకపోయింది. ఆ కాలం ఎలాంటిది అంటే కఠినమైన కాలం. యేషేబుని ఎరగని ఒక రాజు వచ్చాడు. యేషేబుని ఎరగని ఒక ఫరో వచ్చాడు. ఆ ఫరో వచ్చి చూస్తే ఐగుప్తీయుల కంటే కూడా ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఉన్నారు. వాడు అందరిని పిలిచి, సైన్యాన్ని పిలిచి, ఎవరి జనాంగం అంతా? అందుకనే సైన్యాధిపతి చెప్పాడు, అయ్యాలంతా హెబ్రీలు. ఏంటి మరి వాళ్ళు బానిసల పక్షాన చేయి కలిపితే మనం ఓడిపోతాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరేం చేస్తారంటే వాళ్ళకి కఠినమైన పనులు చెప్పండి, కఠినమైన శ్రమలో వారిని నడిపించండి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు వారికి పుట్టిన మగపిల్లలందరినీ వధించండి. ఒక కఠినమైన కాలం. ఆమేన్. పుట్టిన మగపిల్లలందరినీ వధించండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వాగ్దానము చేయబడిన బిడ్డ కూడా ఆ కాలంలోనే పుట్టాడు. ఆమేన్. ఒక ప్రవక్త కాలంలో పుట్టాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనిని ఆ శ్రమ నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించి మోషే కొరకు ఒక దాగు స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దాగు స్థలం ఏంటంటే జమ్ము పెట్టే. ఏంటంటే అది జమ్ము పెట్టే. నోవహు ఓడ నీటిలో ప్రయాణం చేసినట్లే మోషే ఉన్న జమ్ము పెట్టి కూడా ఏం చేస్తుంది? అది నేలల్లో ప్రయాణం చేస్తుంది. మరి ఆ నైలు నది, ప్రవక్త చెప్తాడు, నైలు నది చాలా ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహించేటటువంటి నది. నైలు నదిలో క్రూరమైనటువంటి మొసళ్ళు జీవిస్తున్నటువంటి నది అది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు బలు రక్కసి చెట్లతో నింపబడిన నది అది. ఆమేన్. అంటే అలాంటి కఠినమైన స్థలములో దేవుడు మోషేను జమ్ము పెట్టెలో ప్రయాణం చేపిస్తుంటే జాగ్రత్తగా విందామండి, జాగ్రత్తగా విందాం. దేవుడు ఎలాంటి ఒక దాగు స్థలములో తన ప్రవక్తను దాస్తున్నాడో చూడండి. ఎలాంటి స్థలములో, ఎలాంటి ప్రయాణంలో దేవుడు తన యాజకుని నడిపిస్తున్నాడో చూడండి.
ఆమె ప్రవక్త మాట్లాడతాడు, దేవుడంట మోషేకి రవ్వంతైన హాని కలగకుండా నోవహు వాడలో దేవుడు ఉన్నాడు. అవునమ్మా, నోవహు ఏమన్నాడు? తలుపు మూసింది నేను కాదు, దేవుడే తలుపు మూసాడు. అంటే దేవుడు ఇప్పుడు సంఘముతో లోపల ఉండి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు జమ్ము పెట్టిపైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెట్టిలో మోషే ఉన్నాడు, పెట్టె పైన దేవుడు నిలబడి ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, పరలోకంలో నుంచి దూతలు ఖడ్గములను తీసుకొని వచ్చి ఆ నైలు నదిలో ఒక్క మొసలి కూడా మోషేకి హాని కలగకుండా, ఒక్క మొసలి కూడా మోషేకి హాని చేయకుండా దేవుడంట ఆ వరదలు నడిపిస్తూ ఉంటే, జాగ్రత్త విన్నాం. ఇక్కడ మోషే ఎక్కడికి లాగాడో తెలుసా? మోషేని దేవుడు ఎక్కడికి లాపాడో తెలుసా? ఒక రాజు యొక్క స్థానములోకి తీసుకెళ్లి మోషేని నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాగు స్థలములో నుంచి తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడైతే ఒక రాజు కావాలో, ఎక్కడైతే యాజకుడుగా పనిచేయాలో, ఎక్కడైతే విమోచకుడుగా ఉండాలో, ఒక రాజు యొక్క స్థానములోకి మోషేని తీసుకెళ్లి దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మనలను ఆమేన్ ఆయన ఏం చేశాడు? మనలను ఆయన ప్రకటింపులో నుంచి తీశాడు. ఆమేన్. మన ప్రయాణం ఎక్కడ దాకా? మన దివ్య వివాహం అయ్యింది. దివ్య వివాహం అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర పెరిగింది. అవునా? తల్లిదండ్రులతో సహవాసం చేసింది, బంధువులతో సహవాసం చేసింది, సంఘములో సహవాసం చేసింది, దేవునితో నడిచింది. అవునా? ఇప్పుడు ఆమె ప్రయాణం ఎక్కడికి లాగింది? విజయవాడ కాదు, పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆమె ఎక్కడికి వెళ్ళి ఆగింది? ఇప్పుడు ఇక ఆమె నడవటానికి లేదు. ఇక ఆమె యొక్క ప్రతి అడుగు తన భర్తే నడిపిస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎంత గమనించండి. ఇప్పుడు దేవుడు వధువును కూడా ఏం చేశాడంటే ఆయన ప్రకటన గురించి తీశాడు. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన కొరకు ఒక దాగు స్థలాన్ని చూపించాడు ఆయన. ఆమేన్. అవ్వ తీయబడినప్పుడు మొన్న వాక్యం చెప్పారు కదా, పెళ్లిలో కూడా అవ్వ తీయబడినప్పుడు ఎక్కడి నుంచి తీయబడింది? ఆదాములో నుంచి తీయబడింది. ఎక్కడికి తీసుకెళ్ళబడింది? ఆదాము దగ్గరికి తీసుకెళ్ళబడింది. ఆ ప్రకటనకు తన భాగము యొద్దకే, ఆ స్థానము యొద్దకే వధువు తీసుకురాబడింది. ఆమేన్. వధువు కూడా అంతే. ఈ గడియ యొక్క, ఈ కాలం యొక్క వధువు కూడా అంతే. మన దేవుడు మనల్ని, మన ప్రయాణం ఎక్కడ ఆపబోతున్నాడంటే వధువు యొక్క స్థానం దగ్గరికి వెళ్ళగానే మన ప్రయాణం ఆగిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసు? అక్కడి నుంచి నడిచేది నువ్వు కాదు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ ప్రయాణం ఎక్కడే, నీ ప్రయాస ఎక్కడే, వాడగట్టుకోవటం నీ వంతే. దేవుడు చూపిన దాగు స్థలంలో దాగి ఉండటం నీ వంతే. వాక్యములో ఎలా ప్రయాణం చేయాలో ఎరిగి ఉండాల్సింది నువ్వే. శ్రమలైన, కష్టమైన, ఉగ్రత అయిన, శోధనైన, జలప్రలయమైన శోధనలైనా అందులో దేవుడు నిన్ను క్షేమంగా నీతో ఉండి నడిపిస్తున్నప్పుడు నడవలసింది నువ్వే. ఆమేన్. కానీ మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మన ప్రయాణాన్ని ఎక్కడ ఆపబోతున్నాడంటే మోషే ఉన్నటువంటి జమ్ము పెట్టెను తీసుకెళ్ళి ఒక రాజు యొక్క స్థానం దగ్గర దేవుడు మోషేని ఆపేసినట్లుగా అక్కడ నుంచే దేవుడు మోషేని నడిపించాడు. అవునా? మోషేకి ఫీడింగ్, పాలు, వసతి, విశ్రాంతి అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఎక్కడ? రాజుల గృహములో. ఇదే సీన్ మరలా రిపీట్ అయింది. సేమ్ సీన్, ఇదే సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు హోషేయలో 11:1 రాయబడినట్లుగా ఇశ్రాయేలుని పిలిచి తిని ఎక్కడి నుంచి, ఐగుప్తులో నుంచి నేను నా కుమారుని పిలిచాను అని చెప్పబడినట్లుగా దేవుని యొక్క దూత వచ్చి యోసేపుతో చెప్తున్నాడు, యోసేబా, రాజు 2 సంవత్సరాల్లో పిల్లలందరిని చంపేస్తున్నాడు, కాబట్టి నువ్వు మరియను యేసుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళు. ఇప్పుడు యేసుని ఎక్కడ దాస్తున్నాడు దేవుడు? ఐగుప్తులో దాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దాస్తున్నాడు? ఐగుప్తులో దాస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు తన అభిషక్తిని ఎక్కడ దాచాలో, తన సంఘాన్ని ఎక్కడ దాచాలో,
హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూపిన దాగు స్థలములో ఉంటే నువ్వు పోషించబడతావు. దేవుడు చూపిన మార్గములో నువ్వు నడవగలిగితే అక్కడ నీకు క్షేమాభివృద్ధిని దేవుడే కలగజేస్తాడు. ఆమేన్. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఐగుప్తులో దాచబడ్డాడు. ప్రపంచానికి తెలియదు యేసేపు ఎక్కడ, మరియ ఎక్కడ, ఆ పుట్టిన బిడ్డ ఎక్కడ. రాజు ఎతికిస్తున్నాడు కానీ లేడు. ఆమేన్. అందుకే ప్రవక్త మాట్లాడతాడు కదా, రాజు అంట ఎక్కడ ఎతకలేదంట, ఐగుప్తులోనే ఎతకలేదంట. ప్రైజ్ ది లార్డ్. రాజు ఎక్కడ ఎతకలా? ఈయన ఐగుప్తు ఎందుకు వెళ్తాడు? ఏలియా గురించి కూడా ప్రవక్త అదే మాట్లాడతాడు. సారేపతిలో దేవుడు ఎందుకు ఏలియాను దాచాడంటే, ఆ రాణి అంట యెజబెల్ అంట, యెజబెల్ యొక్క సొంత ఊరు సారేపతేనంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె అనుకుందంట, నా పట్టణంలోకి వెళ్ళి ఎందుకు దాక్కుంటాడు ఆయన దాక్కోవాలి, దేవుడే అక్కడ దాచాడు. ఆమేన్. ఇప్పుడు ఏ ఫరో అయితే మోషేను చంపాలని చూస్తున్నాడు, మోషేను తీసుకొచ్చి ఎక్కడ దాచాడంటే వాళ్ళ ఇంట్లోనే దాచాడు. వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు ఫరో అనుకోవచ్చు, శత్రువు కొడుకు ఎక్కడ ఎత్తుకుంటాడు, కానీ దేవుడు ఎక్కడ భద్రపరుస్తున్నాడో నేను చూడు. హల్లెలూయా. అందుకే దేవుడు చూపిన ఆ దాగు స్థలంలో గనక నువ్వు ఉండగలిగినట్లయితే, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్తను ఒకసారి ప్రశ్న వేశారంట. ఏమని? అయ్యా ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు కదా, మీరు వెళ్ళి చెప్పారు, కాకుల ఆహారం ఎక్కడి నుంచి తెచ్చింది చెప్పండి మీరు. ఉదయము సాయంత్రం ఇందా ఎవరో చదివారు, మాంసము రొట్టె ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని ప్రవక్తను ప్రశ్నిస్తే ప్రవక్త చెప్పాడంట, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి పంచినప్పుడు ఏ స్థలములో ఆయన అయితే అద్భుతాలు చేశాడో ఆ స్థలములో నుంచే ఏలియాకు ఆయన ఆహారం పంపించాడు. హల్లెలూయా. ఆయన చేతిలో నుండే పంపించాడు. ఎందుకంటే ఆయన చేతిలో నుంచి 5,000 మందికి, ఇంకా పురుషులకు, స్త్రీలకు, కొన్ని లక్షల మందికి ఆహారం పంచబడింది. దేవుడు తన చేతి నుండే ఏలియాకు ఆహారం పంపించాడు. ఎందుకొరకు పంపించాడు? దేవుడే ఆ స్థలములో దాగి ఉండమని దేవుడు చెప్పాడు కనుకనే ఆ స్థలములోకి దేవుడే ఆహారాన్ని పంపిస్తున్నాడు. నమ్ముతారా? హల్లెలూయా. అంటే అసాధ్యమైనది దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన వచ్చినప్పుడు ఈ కాలంలో దేవుడు ఏమన్నాడు? రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. రాళ్ళు ఎట్లా కేకలేస్తాయి? అసలు కాకుల ఆహారం ఎట్లా తెస్తాయి? సాధ్యమేనా? అసాధ్యం కదా. మన ఊహలకు అందగలిగినదేనా? రొట్టె మాంసం అంటే కాకులకి ఎంత శ్రేష్టమైనవి. అవునండి, ఎంత శ్రేష్టమైన ఆహారం వాటికి. కానీ నిజముగా వాటికి ఆ స్వభావం ఉంటే అవి తేగలవా? తేలేవు. మరి రాయి మాట్లాడగలదా? ప్రభు వస్తుంటే అందరూ అన్నారు, ప్రభువా ప్రజలు కేకలేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, కొద్దిగా వాళ్ళని ఆపు. ప్రవక్త అన్నాడు, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ ఎవరు చెప్పరంట కేకేమని, హల్లెలూయా చెప్పమని, ఆమేన్ చెప్పమని. నీలో ఉన్న ఆత్మ ఇక్కడి నుంచి ఆత్మ మాట్లాడుతుంటే నీ ఆత్మ రేగుతూ ఉంటుంది. ఇది నా హృదయానికి సంబంధించింది, ఇది నా జీవితానికి సంబంధించింది. ఈ వాక్యపు భాష ఏంటిది? వాక్యపు భాష నాకు చెందినదిగా ఉంది. అందుకే నీ హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. అబ్బా నాకు కావాల్సింది, నా ఆత్మ కావాల్సింది, నా హృదయానికి కావాల్సింది, నా జీవితానికి కావాల్సింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీ హృదయం ఏమేస్తుందంటే గంతులేస్తూ ఉంటుంది. ఆ దాగు స్థలంలో దేవుడే పంపించాడు. ఏలియా నువ్వు అక్కడ దాగి ఉండు. ఏలియా దాగి ఉండగానే దేవుడు ఏం చేశాడు? కాకుల చేత ఉదయము సాయంత్రం ఆహారం పంపిస్తున్నాడు. లోకానికి అది వింతగా ఉంటుంది. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేసేప్పుడు లోకానికి వింతాయి. నిజంగా దేవుడు ఎలా చేస్తాడా? చేశాడు. ఆయన రాళ్లతో కేకలేపిస్తాడు. చాలా మంది అన్నారు అబ్రహాము పిల్లలు లేరు, అబ్రహాముకి పిల్లలు పుట్టకపోతే రాళ్ల చేత అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తా. ఆ రాళ్ళు మనమే. ఇజ్రాయేలీల్లో అబ్రహాము సంతానం లేకపోతే అన్య జనాంగములో నుంచి అబ్రహాముకి సంతానం కలిగిద్ది. ఆమేన్. గొప్ప కార్యము కాదా? ఇది దేవుడు మన జీవితంలో చేస్తున్న ఘనమైన కార్యాలు కావా?
హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు నోవహుని ఓడలో దాచాడు. ఆమె ఏలియానేను కెరీతు వాగు దగ్గర దాగు స్థలంలో దాచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం చూస్తున్నాం మోషేనేను ఆయన జమ్ము పెట్టెలో దాచాడు ఆయన. యేసును తీసుకెళ్లి ఐగుప్తులో దాచాడు. ఆ కఠినమైన శ్రమ ముగిసే వరకు దేవుడు యేసును బయటికి తీసుకురాలేదు. అవునా? మరలా ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? ఇజ్రాయేలుకి. అక్కడికి ఆయన పరిపాలించే స్థలములోకి దేవుడు యేసును నడిపించాడు. అవునండి. చూడండి, ఎప్పుడైతే ఒక దాన్ని ఏమంటారు ఉగ్రత ముగించబడిద్దో, లేకపోతే ఒక ప్రళయము ముగించబడిద్దో, దేవుడు అంటండి నిన్ను రక్షించిన తరువాత ఎక్కడ పడితే అక్కడ నిన్ను విడిచిపెడతాను దేవుడు ఇష్టపడట్లా. నీ కొరకు నిర్ణయించబడిన స్థానం ఉన్నది చూసారా? ఓ నిజముగా ఒక అద్భుతకరమైన పర్వతం అండి. అరారత్ పర్వతం అంటే పర్వతాలన్నింటిలో కూడా చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఆ పర్వతం మీద తీసుకెళ్ళి నోవహుని దేవుడు నిలబెట్టాడు. అంటే ప్రపంచానికి ఇప్పుడు ఈయన ఒక్కడే, ఈయన ఒక్కడే తండ్రి. ప్రవక్త చెప్తాడు నోవహును తండ్రి స్థానంలో తీసుకెళ్లి దేవుడిని అక్కడ నిలబెట్టాడు. ఓడనే వర్తమానంలో, మందసం అనే వర్తమానంలో మీరు చూడగలిగితే దేవుడు అంట నోవహుని ఇప్పుడు ఈ ప్రపంచానికి తండ్రి ఎవడంటే నోవహే. ఐగుప్తు ప్రజలను ఇశ్రాయేలీయులను ఏలబోవాడు, లేకపోతే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటికి నడిపించు రాజు ఎవడంటే ఈ మోషేనే. స్థానం, ఆ స్థానం చూస్తున్నారా? ఇశ్రాయేలీయులను పరిపాలించేవాడు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? ఐగుప్తులో నుంచి మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 21 వరకు చదువుకుంటే మీకు క్లియర్గా ఇప్పుడు చెప్పబడిన ప్రతి లేఖనం మీకు అక్కడ కనపడిద్ది. ఐగుప్తులో నుంచి యేసుని తీసుకుని వచ్చారు. అవునా? ఎక్కడ తీసుకొచ్చారు? ఇశ్రాయేల్ దేశం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనని ఏమండి అక్కడ దేవుడిని ఆరాధన ప్రారంభమైంది. దేవునికి స్తుతులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఆయన పెరగటం ప్రారంభించాడు. అక్కడే ఆయన ఒక యాజకుడయ్యాడు. ఆయన అక్కడ ప్రధాన యాజకుడయ్యాడు. అక్కడే ఆయన బోధకుడయ్యాడు. అక్కడే ఆయన ప్రవక్త అయ్యాడు. ఆయన ఏ పాఠశాలలో నేర్చుకోవాలా, ఏ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు. ఆమె దేవుడు తన జ్ఞానము చేత నింపి తన ప్రజలను విమోచించడానికి ఇశ్రాయేలీయుల్లోనే రక్షకుడిగా తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన. ఆమె చూసారా? దేవుడు నీ స్థానం ఏదైతే నీకున్నదో ఆ స్థానంలో తీసుకొచ్చేస్తాడు ఆయన. అయితే నువ్వేం చేయాలి? లోబడాలి. ఉగ్రత రాబోతుందంటే లోబడాలి. నాశనం రాబోతుందంటే లోబడాలి. నేను చెప్పాను, మొన్న కూడా చెప్పాను, చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో, ఇక సంఘాల్లో వాక్యము ప్రకటించడం జరగదు, ఆగిపోబోతుంది. మీకు తెలియట్లేదు, ప్రపంచంలో చాప కింద నీరులాగా అది వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. అమెరికాలో చాలా చర్చిలు మూసేసి బార్ అండ్ రెస్టారెంట్లు చేశారు. చాలా స్థలాల్లో వర్తమాన సంఘాల్లో ప్రజలు లేరు. లక్షల మంది ఉండే వర్తమాన సంఘాలలో 2-3. వాక్యము ముగించబడే గడియ వచ్చింది. జాగ్రత్త, అప్పటి వరకు బాగానే ఉంటామని మీరు అనుకుంటారు. కానీ నోవా కాలంలో ఉగ్రత వచ్చినట్లుగా రాత్రికి రాత్రే ఉగ్రత పడితే నీకు దాగు స్థలములోకి స్థలము దొరకదు. ఎందుకంటే ఆ ఉగ్రత రాకమునిపే దేవుడు నోవహును దాగు స్థలములోకి నడిపించాడు. ఆమె ఈరోజు వధువు దేవుని యొక్క సంఘం, దేవుని భార్య. ఆయన దేవుడు నోవహు ప్రజలతో మాట్లాడినట్లుగా ఈ కాలం యొక్క ప్రవక్త తన వధువుతో మాట్లాడుచున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన 1909లో జన్మించి అప్పటి నుంచి వచ్చినటువంటి ఆయన జీవిత చరిత్ర, తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వర్తమానాలు ఈ రోజు కూడా నోవా కాలంలో వాక్యము వల్ల బలపరిచినట్లుగానే ఈ రోజు కూడా ఈ వర్తమానాలు మనల్ని బలపరుస్తూ దాగు స్థలానికి మనల్ని సిద్ధపరుస్తున్నాయి. ఎక్కడికి? దాగు స్థలానికి మనల్ని వర్తమానాలు సిద్ధపరుస్తున్నాయి. నువ్వేం చేయాలి? నీ చెప్పాను, నీ ప్రయాణం ఎక్కడ దాకంటే పెళ్లి కుమారుడిని కలుసుకునేదాకే, ఆ స్థానములోకి నువ్వు వెళ్ళేదాకే. అక్కడి నుంచి నిన్ను ఆయన నడిపిస్తాడు. రెబకా ప్రయాణమై వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్ళింది?
అప్పుడు దాకా ఆడింది, అప్పుడు దాకా పాడింది, అప్పుడు దాకా ఇంట్లో పనులన్నీ చేసింది, ఇంట్లో శ్రమ పడింది, కష్టపడింది, పరిచర్య చేసింది, తల్లిదండ్రులకు పరిచర్య చేసింది. కానీ ఎలియాజరు వచ్చి ఎప్పుడైతే వధువుని తీసుకొని ప్రయాణం ప్రారంభించాడో ఆ ప్రయాణం ఎక్కడికి లాగిందంటే ఇస్సాకును కలుసుకునేదాకా చేసింది ప్రయాణం. ఆమేన్. ఈరోజు మన ప్రయాణం కూడా అంతే. దేవుడు తన వధువుని ఎక్కడ దాకా తీసుకెళ్తాడంటే పెండ్లి కుమారుని కలుసుకునేదాకా. ఈ వాక్యము మనలను, అంటే దాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలంటే మనలను దాచిన స్థలము వాక్యమే. వాక్యమే మన దాగు స్థలం. ఈ కాలంలో వాక్యమే మన దాగు స్థలము, మరొకటి కాదు. సంఘము కాదు, సంస్థ కాదు, సిద్ధాంతాలు, ఆచారాలు కాదు. అవి నేను పెళ్లి కుమారుని యొద్దకు నడిపించు. వాక్యమే. ఒంటె మాత్రమే రెబెకాను తీసుకొని వెళ్ళి ఇస్సాకు దగ్గర నుంచి పంపబడిన ఒంటెలే రెబెకాను ఇస్సాకు దగ్గరికి నడిపించినట్లుగా మన కొరకు ఈ గడియలో పంపబడిన ఈ వర్తమానము, ఈ కాలానికి పంపబడిన వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ఎవరైతే వాక్యం పంపారో ఆయన యొద్దకే మనల్ని నడిపిస్తుంది. ఆమె. మరి నీ స్థానాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇక మిగిలినవన్నీ విడిచిపెట్టాలి. మిగిలిన వాటన్నిటికీ దూరంగా ఉండాలి. వర్తమానం తెలిసిన తర్వాత, ప్రవక్త గురించి తెలిసిన తర్వాత, ఈ గడియ యొక్క వాక్యము ఈ కాలానికి ఈ దినమున నీ వర్తమానాన్ని నువ్వు గుర్తించు. అదే కదా వర్తమానం. ఈ దినమున నీ వర్తమానాన్ని గుర్తించు. అది గుర్తించకపోతే నువ్వేమవుతావంటే ఎత్తబాటు తెలియదు, నిత్యత్వం తెలియదు. అవునా? పెళ్లి కుమారుని కలుసుకోవడం అంటే ఏంటో తెలియదు. మధ్యాకాశంలో ఆయన కలుసుకొని ఆయనతో కలిసి మహిమలోకి ఎలా వెళ్ళాలో తెలియదు. అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే ఈ కాలంలో మనకు వాక్యం ఇచ్చాడు. ఆయన ఈ వాక్యంతో నువ్వేమంటే సిద్ధపడాలి. నోవహు ఓడను కట్టుకుంటున్నట్లుగా ఈ కాలంలో నీవు కూడా నీ దాగు స్థలాన్ని కట్టుకుంటా ఉండాలి. ఎందుకంటే ఒక రోజున నోవహు దేవుడు ప్రయాణం చేసినట్టుగా, ఒక దినమున ప్రవక్త వర్తమానానికి లోబడిన సంఘము, ప్రవక్త, దేవుడు ఒకే వాడలో ప్రయాణం చేసినట్లుగా ఈ గడియలో కూడా ప్రవక్త వర్తమానానికి లోబడిన సంఘము, అలాగే పెళ్లి కుమారుడు ఒకే వాడలో ప్రయాణం చేయబోతున్నారు. మన దాగు స్థలం ఎవరు? ఈరోజు మన దాగు స్థలము దేవుడై ఉన్నాడు. ఈరోజు మన దాగు స్థలము వాక్యమై ఉన్నది. హల్లెలూయా. సంఘం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన మాటకు లోబడాలి. ఏలియా వాక్యాన్ని ప్రకటించాడు కదా, ప్రకటించి విర్రవీగా అక్కడే లేడు. దేవుడు ఏం చెప్తే దానికి తల ఉంచుతున్నాడు. ఏం చెప్తే దానికి తల వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి వాక్యం చెప్పమంటే చెప్పాడు. ఇక్కడ ఉండొద్దు, రాజు నిన్ను చంపేస్తాడు, నువ్వు వెళ్ళి దాగు స్థలంలో కూర్చో, నేను నిన్ను అక్కడ పోషిస్తా. దానికి లోబడ్డాడు, వెళ్ళిపోయి దాగు స్థలంలో కూర్చున్నాడు. దేవుడు ఏం చేసి విడిచిపెట్టాడా? శ్రద్ధ తీసుకున్నాడు. ఏం చేశాడు? శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ఏలియా విషయంలోనే ఆయన అలా శ్రద్ధ తీసుకుంటే మన విషయంలో ఆయన ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడు? ఓ మాట చెప్తా నేను. కోడెల యొక్క, మేకల యొక్క రక్తము క్రింద ఉన్న తన వాక్యానికి లోబడిన ప్రజల విషయంలోనే దేవుడు అలాంటి శ్రద్ధ తీసుకుంటే సజీవమైనది, జీవము కలిగినది, పాపములు కప్పదు, పాపాలు తుడిచివేసి యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద ఉన్న మన ఎడల ఆయన ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? లోబడదామా? వాక్యానికి లోబడదామా? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచాం. ప్రార్థన